నమస్తే అండి. నేను మీ డాక్టర్ కీర్తి బావన్ల, ఆఫ్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మీకు చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో కంటిలో నుంచి నీళ్లు కారడం అనేది కొద్ది మందిలో చూస్తామండి. ప్రీ టర్మ్ బేబీస్‌లో చాలా మటుకు చూస్తుంటాము. సో వాళ్ళకేంటి అంటే కంటికి మసాజ్ చేయండి, కంటికి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు. కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత వరకు చేయాలి, ఎంత లాంగ్ అంటే హౌ లాంగ్ చేయాలనే విషయం చాలా మందికి తెలీదు. ఆ అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. పుట్టిన పిల్లల్లో వాటరింగ్ అనేది ఉండడం అనేది చాలా మటుకు చూస్తుంటాము. వాళ్ళకి మసాజ్ చేసేటప్పుడు ముందుగా ఇన్స్ట్రక్షన్ మదర్ ఆర్ ఇంకెవరు చేస్తున్నారో వాళ్ళు ఫింగర్స్ ఆర్ హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఏదర్ ఇండెక్స్ ఫింగర్ కానీ చిన్న వేలు కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి వాడొచ్చు. నెయిల్స్ లేకుండా చూసుకోండి. పిల్లలు పడుకున్నప్పుడు ఆర్ వాళ్ళకి ముక్కుకి ఈ భాగంలో అంటే కన్నుకి ముక్కుకి జంక్షన్లో ఒక్కసారి ప్రెషర్ పెట్టి కొద్దిగా కిందికి లాగడం, కొంచెం ప్రెషర్ పెట్టి కిందికి లాగడం, ఇలా ఒక మోతాదులో ప్రెషర్ అనేది పెట్టి చేసిన ప్రతిసారి ఒక 10 టైమ్స్ చేయాలండి. అలా 3 నుంచి 4 సార్లు, అవసరమైతే 4 నుంచి 5 సార్లు కూడా రోజు మొత్తంలో చేయొచ్చు. మీరు బాగా గమనించినట్టయితే మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, పిల్లలకి మసాజ్ చేసేటప్పుడు ముక్కు లాగండరా పొడుగ్గా అవుతుంది, ముక్కు సన్నగా అవుతుంది అని అంటుంటారు. ఈ విషయం గురించి అంటే పిల్లల్లో నీళ్లు కారే సమస్యలు ఏదైనా ఉంటే ఆ చిన్న పైప్ కనెక్షన్ ఉంటుంది కంటికి ముక్కుకి, అది ఓపెన్ అవ్వడానికి యూజ్ అయ్యే చాలా మంచి టెక్నిక్. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు మనము అది ఫాలో అవ్వాలి ఎవరికైతే నీళ్లు కారుతున్నాయో. అండ్ గమనించుకోండి, ఇలా 1 ఇయర్ తర్వాత కూడా కారుతున్నాయంటే అది ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్తుంది. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇక్కడ నోస్ బోన్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎలాంటి మసాజ్ పనికిరాదండి. అండర్ జనరల్ అనెస్థీషియా ప్రోబింగ్ టెక్నిక్ అనే ద్వారా వాళ్ళకి సర్జరీ ద్వారానే ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయగలుగుతున్నాం. చిన్న మసాజ్తో వెళ్ళేదాన్ని మనం పెద్ద సర్జరీ దాకా పోకుండా కాపాడుకోవాలి అంటే ఈ మసాజ్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలనేది మరొకసారి గమనించి ప్రాపర్గా చేయండి. పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఈ వాటరింగ్ అనేది త్వరగా తగ్గిపోతుంది. హోప్ దిస్ హెల్ప్స్. నమస్తే అండి.